సో కేంద్ర ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. మాట మాత్రం అసలు పరిస్థితి బాగాలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బంకులకు సంబంధించి అయితే రద్దీ అయితే కొనసాగుతుంది. సో గవర్నమెంట్ స్టాక్ ఉందని చెప్పేసి ఏదైతే చెప్తుందో, స్టాక్ ఉంటే ఆ బంకులో ఇంతమంది ఎందుకు నిలబడాల్సి వస్తుందని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది వాహనదారులు ఉన్నారు, అడిగి ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అనేది. ఎన్ని బంకులు తిరిగినావు? ఫస్ట్ బంక్ ఇది ఒకటే దొరుకుతుందా మరి? నార్మల్ గా దొరుకుతుంది, మరి ఏమైతే తెలియదు. మరి సడన్ గా అయింది కదా ఇది, సడన్ గా ఉంది. ఇంకా ప్రజలు ఇంకా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎట్లా ఉంటే. అందరూ బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇక గవర్నమెంట్ దీన్ని ఏదో ఒకటి చేసి చూడాలి. ఇంకా గవర్నమెంట్ చెప్తుంది స్టాక్ బాగానే ఉందని చెప్పి చెప్తుంది. ఇంకా ప్రజలందరూ ప్యానిక్ అవుతా ఉంటారు కదా, చిన్నదానికి ఏదైనా అన్నట్లుగా. దొరకదన్న భయంతో అందరూ సడన్ గా బంకులలో రావాల్సి వస్తుంది. ఫుల్ ట్యాంక్ అట్లానే లేదు, నేను ఎవ్రీ టైం ఫుల్ ట్యాంకే ఇస్తాను. పీక్ టైంలో మనం ఒక్కరిమే ఫుల్ ట్యాంక్ చేసుకుంటే వేరే వాళ్ళకి కూడా కావాలి కదా, మరి అట్లా ఎట్లా మరి? పెట్రోల్ అయితే కొరువు లేదు కదా, ఖచ్చితంగా అయితే పెట్రోల్ ఉంది కదా. సో నేను ఎవ్రీ టైం ఇట్లా చేస్తాను కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించాను అంతే. మీరు చెప్పండి బాగానే ఉంది. ఇప్పుడు కుట్టించాంగా బాగానే ఉంది. ఆ పక్కన కొంత బిజీగా ఉందని ఇటు వచ్చి కూర్చు. ఒక్కో బంకులో దొరుకుతుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. వాళ్ళ కంగారు ఇల్లు పెట్రోల్ దొరకట్లేదు అనేసరికి మేము వచ్చి కంగారు పడుతున్నాం. కొందరు పబ్లిక్ అనవసరంగా పానిక్ అవుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పెట్రోల్ దొరుకుతుందో దొరకదో అన్న ఉద్దేశంతో కూడా పబ్లిక్ చాలా వరకు ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారని చెప్పేసి కొంతమంది చెప్తుంటే, మేము ఎప్పుడు రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం, ఎప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి కొంతమంది వాహనదారులు చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, క్రౌడ్ అయితే పెరుగుతుంది. చాలా వరకు పబ్లిక్ చెప్పేది ఏంటంటే, కొంతమంది పబ్లిక్ ఏమో పానిక్ అయ్యి మేము ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తుంటే, మరో పక్కన స్టాక్ ఉంటుందో ఉండదో మళ్ళీ, ఎందుకంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళం, మార్కెటింగ్ జాబ్ చేసుకునే వాళ్ళం, రెగ్యులర్గా బండ్ల మీద తిరిగే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా స్టాక్ మెయింటైన్ చేస్తే, ట్యాంక్ ఫుల్ మెయింటైన్ చేస్తే మాకు మళ్ళీ ఒకవేళ బంద్ అయినా కూడా ఒక 2-3 రోజులు, వారం రోజుల వరకు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే మాకు వస్తున్న ఆశతోని అయితే కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన సివిల్ సప్లై వాళ్ళైతే చాలా వరకు సప్లై జరుగుతుంది అని చెప్పేసి సివిల్ సప్లై వాళ్ళు చెప్తుంటే, మరో పక్కన ఏదైతే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తున్న ప్రకారం అయితే ఆయిల్ కంపెనీ నుంచే సరఫరా చాలా వరకు తగ్గింది. సో సరఫరా తగ్గడంతోనే ఈ వారం గత నెలలో సేమ్ ఇదే టైంకి, మంత్ ఎండింగ్ వచ్చే టైంకి సేమ్ ఇదే ప్రాబ్లం ఎదురైంది. సో ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఎదురవుతుంది. పబ్లిక్ అనవసరంగా ప్యానిక్ కావద్దు. సరఫరా తగ్గినా కూడా చాలా వరకు బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. కొన్ని బంకులు ఏమో చాలా వరకు అయితే ఏమో స్టాక్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాటి ట్యాంక్ కెపాసిటీలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొన్ని అడ్వాన్స్గా కొన్ని పెద్ద బంకులు పెద్ద ట్యాంకులు మెయింటైన్ చేయడంతో కొన్ని బంకులు అయితే కూడా చాలా వరకు స్టాక్ అయితే అవైలబుల్లో ఉన్నట్టు చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది పరిస్థితి. ఓవరాల్గా బంకులు అయితే రద్దీ కొనసాగుతుంది. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ కావద్దు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కావాల్సినంత స్టాక్ ఉంది, అనవసరంగా ప్యానిక్ అయ్యి ఎక్కువ పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్యాంకుల్లో కావాల్సినంత నిల్వలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ పబ్లిక్ మాత్రం నమ్మడం లేదు. ఖచ్చితంగా అవసరం ఉన్న చోట చాలా వరకు తిరుగుతున్నాం. ఎందుకంటే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనబడంతో పబ్లిక్ కూడా ఒకంత ప్యానిక్ అవడానికి చాలా వరకు అవకాశాలు చూస్తున్నాం. బయట కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. మరో పక్కన పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా ఇక్కడ సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది సిబ్బంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఎట్లా ఉంది స్టాక్, ఎట్లా ఉంది అసలు ఏం చెప్తారు? స్టాక్ ఫుల్ ఉంది మన దగ్గర, స్టాక్ ఉంది. కొన్ని 2-3 పంపులు బంద్ ఉండడం వల్ల చూసి ఫ్యానికే పబ్లిక్ దొరకదని చెప్పి వస్తున్నారు అంతే. పబ్లిక్ ఏం చెప్తాం, మన దగ్గర ఉంది, పోసుకుంటారు మంచిగానే, అదేం ప్రాబ్లం లేదు. సో మనతో పాటు ఇంకొంతమంది బంక్ సిబ్బంది ఉన్నారు. భయ్యా ఏంటి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెడుతుర్రా? ఒక బండికి ఇంతే పోయాలా లేకపోతే ఇంతే పోయాలని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఇప్పుడు ఎంత అంచనా పోస్తున్నాం. ఇప్పుడు ట్యాంకులే చేయించుకుంటారు. 500 పోయించే వాళ్ళు కూడా 3,000 దాకా పోయిస్తారు. వాళ్ళు కూడా కార్లల్లో 500 పోయించే, స్కూటర్ వాళ్ళు లీటర్ పోయించే మొత్తం ట్యాంకులు చేస్తారు. మేము చెప్తున్నాం ఏం ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్తున్నాం, కానీ వాళ్ళైతే తింటలేదు. గత నెలలో సేమ్ ఇదే టైంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు
సేమ్ అప్పుడు భయపడినట్టే మళ్ళీ ఇప్పుడు భయపడుతున్నారు, కేవలం భయపడుతున్నారు వస్తుంది. భయపడుతూనే వస్తున్నారు అంతే. మీకైతే గవర్నమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదా, లేకపోతే ఇంత పోయాలి ఇట్లా ట్యాంకర్లు ఇవ్వాలి అట్లా ఇస్తున్నారు, మేము సేల్ చేసేది మాత్రం బరోబర్ సేల్ చేస్తున్నాం. ట్యాంకర్లు మంచిగా వస్తున్నాయి, వస్తున్నాయి, రోజు వస్తున్నాయి, వస్తున్నాయి. ఓకే. कैसा है तकलीफ? भाई तकलीफ का ऐसा है, कोई क्लियरिटी नहीं है। मैं मलकपेट से यहाँ पे आया, पेट्रोल क्या है गवर्नमेंट की तरफ से कोई एडवाइजर नहीं है। सेकंड टाइम इन रो है, इससे एक 20 डेज पहले भी सेम ऐसी एपिसोड हुआ था। रूमर्स उड़ा रहे, अगर ये रूमर्स है, जो भी रूमर्स उड़ा रहे उनको पकड़ के पुलिस अंदर डालना। अगर रूमर्स नहीं है तो गवर्नमेंट ने क्लियरिटी देना क्या हो रहा है। खाली पैनिक ही देखो, आप पूरे शहर में भगदड़ मची हुई है, कोई क्लियरिटी नहीं है। हमको क्लियरिटी होना गवर्नमेंट की तरफ से, ऑफिशियल स्टेटमेंट आना। सब खाली भाग रहे हैं यहाँ से वहाँ तक। गवर्नमेंट बोल दिया ना, स्टाफ बोलते हैं बोल के। स्टाफ है, देखो आप फिर पूरे पेट्रोल पंप बंद है। जो पेट्रोल पंप अगर उनके पास स्टाफ है और सब कुछ रख के भी बंद कर रहे हैं तो उन पर एक्शन लो। पब्लिक में पैनिक क्यों क्रिएट कर रहे? भाई कोई है ही नहीं बोलने वाला, बस अपना मनाराज्यम चल रहा है। कोई आप देखो यहाँ पे लाइन लगी हुई ना पूरी, कोई इतना डाल लो आप आगे ना। अच्छा కార్ వాళ్ళు కూడా దాదాపు చూస్తున్నాం కదా, 500 కొట్టించుకున్న వాళ్ళు కూడా దాదాపు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారని చెప్పేసి పరిస్థితి. బైక్ వాళ్ళు కూడా ఏదైతే 100-200 కొట్టించుకున్న వాళ్ళు కూడా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కేవలం పానిక్ వల్ల ఇదంతా సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి బంకు సిబ్బంది చెప్తుంటే, కేవలం ఏంటంటే పానిక్ తోనే కేవలం ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారని చెప్పేసి కూడా బంకు సిబ్బంది చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పానిక్ కావద్దు, మేము జనాలకు చెప్తున్నాం పెట్రోల్ డీజిల్ కావాల్సినంత ఉందని చెప్పేసి సిబ్బంది చెప్తున్నా కూడా ఎవరు వినట్లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఏ బంకులో చూసినా దాదాపు ట్రాఫిక్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటున్నారు. ట్రాఫిక్ అయితే మొత్తం ట్రాఫిక్ కంట్రోల్తో పాటు ఇటు పోలీస్ సిబ్బంది క్యూ లైన్లు మెయింటైన్ చేయడం కానీ ఎక్కడ గొడవలు కాకుండా కూడా చూస్తున్నారు. బంకు చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ పెడుతున్నారు. సో ఎటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ప్యానిక్ కావద్దు అని చెప్పేసి ఇటు పోలీసులు కానీ ఇటు చెప్తున్నా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు పంజాగుట్ట నుంచి ఎర్రమంజిల్ వరకు కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సో మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ ఆఫీసర్ ఉన్నారు. సార్, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ కూడా ఈ బంకులు చేపట్టి రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి? ట్రాఫిక్ ఎక్కువనే అవుతుంది, జనాలు పానిక్ వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈ రష్ ఎక్కువ అవుతుంది. పర్లేదు, ఫోర్స్కు ట్రాఫిక్ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ సపోర్టింగ్ అట్లా ఏఆర్ ఫోర్స్ సపోర్టింగ్ వల్ల ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కొంచెం కాస్త బెటర్మెంట్ అయింది మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇప్పటికి. అంటే మార్నింగ్ 8-9తో కంపేర్ చేస్తే ఇప్పుడు 11-12 తర్వాత లా అండ్ ఆర్డర్ సపోర్ట్ వల్ల కానీ దీనివల్ల ట్రాఫిక్ రెగ్యులేషన్ కొంచెం ఈజీగానే అయింది. పర్లేదు, ప్రస్తుతానికి అయితే కంట్రోల్లోనే ఉంది. చాలా వరకు బంకుల నుంచి బయటకు వచ్చేసి దాదాపు రోడ్ల మీదకి ఇటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ వస్తున్నాయి. సో రోడ్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. సో దాన్ని ఎట్లా అధిగమిస్తున్నారు, ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ ఏదైతే చేయాలో అది చేస్తూనే ఉన్నారు. వాళ్ళు జనాలను అవేర్నెస్ చేయడానికి అంత ముందుకు చెప్తూనే ఉన్నారు. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్పారు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు అవైలబిలిటీ ఉంది, స్టాక్ కూడా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతున్నాయి చెప్తే ఇది సీరియస్గా ఏం లేదు అని చెప్పారు. జనాలు అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి అట్లా చూసి పానిక్ అవుతున్నారు. వాళ్ళు రియాలిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఉంది మనమే పానిక్ అవుతామని చెప్పేసి వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకొని ఫుల్ ట్యాంక్ కోసం, అంటే ఆల్రెడీ పెట్రోల్ ఉన్నా కూడా కొంచెం మళ్ళీ తీసుకొని పోదామని వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ మొత్తంలో తీసుకొని పర్లేదు ఉంది అంటే గవర్నమెంట్ మనకు సఫిషియెంట్గా అవైలబిలిటీ క్రియేట్ చేస్తుంది అన్న సాటిస్ఫాక్షన్తోనే వెళ్తున్నారు ఇక్కడి నుంచి జనాలు. నాకు తెలిసి కంట్రోల్ అవుతుంది, ఇవాళతో టోటల్ కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాం. అయితే భావిస్తాం. ఏ టైంలో ఎక్కువ ట్రాఫిక్ అనేది ఇక్కడ బంకులు చేపట్టి ట్రాఫిక్ దగ్గర ఎక్కువ ఆగాల్సిన పరిస్థితి ఉంది? యాక్చువల్గా ట్రాఫిక్ పీక్ అవర్స్ ఏదైతే 10 to 12 ఏదైతే ఉందో మార్నింగ్, అదే టైంలో ట్రాఫిక్ అంటే పీక్ అవర్స్ అంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు, తమ పనులకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే టైంలో వచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఈ పెట్రోల్ కోసం వచ్చిన వాళ్ళు, ఫ్యూల్ కోసం వచ్చిన వాళ్ళు కూడా అదే టైంలో వచ్చారు ఎక్కువగా. సో ఆ టైంలో బాగా రష్ అయిపోయింది. ఇప్పుడు ఎండ కూడా ఎక్కువైంది కదా, సో జనాలు బయటికి రావడం కూడా కాస్త ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ అయితే కంట్రోల్ ఉండే పరిస్థితిలో ఉంది. ట్రాఫిక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ఆఫీస్ పీక్ అవర్స్ లో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ సిబ్బంది చాలా వరకు కూడా కష్టపడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా కోఆర్డినేషన్ తో చాలా వరకు ట్రాఫిక్ సమస్యను కూడా అధిగమిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, మళ్ళీ లైన్లు పెరుగుతున్నాయి. మేము ఎంత చెప్పినా కూడా పబ్లిక్ వినట్లేదు, పానిక్ అవుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ చెప్తున్నారు. సో దాదాపు వచ్చిన వాళ్ళంతా కూడా ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే బంకులు కూడా తిరిగి రావడం, మధ్యలో కొన్ని బంకులు క్లోజ్ చేయడంతో బంకులు బంద్ అయిపోతాయో లేకపోతే పెట్రోల్ డీజిల్ దొరకదన్న భయంతో కూడా ఎక్కువ మంది వాహనదారులు కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్న పరిస్థితి. సో పీక్ అవర్స్లో ఏదైతే ఆఫీసు 9 to 11-12 మధ్యలో చాలా వరకు
ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ట్రాఫిక్ తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా ట్రాఫిక్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగు కోసం, హైదరాబాద్.